మహిళా శక్తి పెరిగితేనే దేశ శక్తి పెరుగుతుందని హోంమంత్రి అనిత అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశాఖలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో జరిగిన బాలికా సాధికారత కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వప్నాల విమానం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీపీసీ వంటి సంస్థలు బాలికల సాధికారత కోసం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. అనకాపల్లి జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ఆడపిల్లల ప్రతిభ అద్భుతమని కొనియాడారు. లాస్ట్ 5 years లోని కూడా జాబ్ మేళాలు పెట్టే పరిస్థితి కానీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలా మంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్తే మీకు ఇన్ని రోజులు చదువుకొని డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్ తోనే బాధపడలేక ఇంట్లో వాళ్ళు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో రకాల నుంచి ప్రెజర్ పెడుతుంటే వాళ్ళ బాధలు భరించలేక ఆఖరికి కొన్ని సందర్భాల్లో చిన్న బెట్టింగ్ యాప్లు కూడా అలవాటు పడిపోయి చిన్న వచ్చే అమౌంట్లు కూడా అలవాటు పడిపోయి అధిక మొత్తంలో నష్టపోయి సూసైడ్లు చేసుకునే పరిస్థితుల వరకు కూడా యువత వచ్చారంటే నిజంగా కొన్ని సందర్భాల్లో అనుకుంటా ఇది పాలకుల తాలూకా అంటే పాపం అని అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ కంపల్సరీగా జాబ్ మేళాలు నిర్వహించి ఉన్న ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్ కి సంబంధించి ఆ హెచ్ఆర్ బతిమాలకునో బెదిరించుకునో ఏదో రకంగా ఇక్కడ కూర్చోబెట్టుకుని డెఫినెట్ గా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి అనే ఒకే కృత నిశ్చయంతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పనిచేసిన తీరు కూడా ఒకసారి మనందరూ కూడా ప్రశంసించారు. ఎందుకంటే ఈ రోజు నా నియోజకవర్గంలోని కూడా మన ఒక 4 months బ్యాక్ ఒక జాబ్ మేళా కండక్ట్ చేసుకున్నాం. మళ్ళా 3 నెలల తర్వాత ఇంకొక జాబ్ మేళా కండక్ట్ చేసుకోవడానికి ఆ రోజు మా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి సుమారుగా 900 మందికి పైగా ఆ రోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు నేను ఇందాకే అడిగాను, ఇంతకు ముందు ఎక్కడ జరిగిందంటే గోపాలపట్నంలో చూస్తే 807 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు చూస్తే సుమారుగా ఇక్కడ ఉన్న హెచ్ఆర్స్ అందరూ కూడా దగ్గర 2000 మంది 2000 ఉద్యోగాలతో మీ దగ్గరికి వచ్చి నుంచున్నారు. చాలా మంది సుమారుగా 2500 నుంచి 3000 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని కూడా కంపల్సరీగా మన ఉద్యోగాలు తీసుకుంటాయంటే డెఫినెట్ గా వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉండేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు. తీసుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ మీ కంపెనీలన్నీ ఇక్కడ ఉన్నాయంటే చాలా మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం. చాలా మంది ఊర్లను కూడా పక్కన పెట్టి మీకు కంపెనీలకు ఆ రోజు భూములు ఇచ్చి మీ కంపెనీలను ఉద్యోగాలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఆ రోజు కంపెనీల దగ్గర కూడా భూములు ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు ఈ నేపథ్యంలో మీరు కూడా ముందుకు రావడం, ఆ ముందుకు వచ్చే క్రమంలో వాళ్ళందరికీ కూడా ఒక జాబ్స్ వచ్చే పరిస్థితి కూడా రావడం అనేది కూడా అది మీకు ఒక బెనిఫిట్ గానే భావించాలి, మీకు ఒక బ్లెస్సింగ్ గానే భావించాలి. ఈరోజు చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా మంది బీటెక్లు ఎంటెక్లు చేసుకుని ఉన్నారు. నేను రీసెంట్ గా లాస్ట్ టైం మహిళా పోలీసుల గురించి సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మహిళా పోలీసులని నేను జనరల్ గా ఒకసారి వాళ్ళ క్వాలిఫికేషన్ షీట్స్ తీసాను. ఒక్కొక్కరు ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంసీఎల్ చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, TTTC చేసిన వాళ్ళు కూడా మహిళా పోలీసులకి ఉన్న పరిస్థితి. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారంటే నేను ఈ రోజు ఈ చదువుకున్నాను కదా, ఈ చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే అది నిజంగా చాలా బ్లెస్సింగ్. కానీ లాస్ట్ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం వస్తే చాలు అనుకున్నారు కాబట్టి ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా సెక్రటేరియట్ జాబుల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు అది కాదు. ఐటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కంప్యూటర్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ తగ్గ ఉద్యోగాలు ఇచ్చుకునే బాధ్యత, అది ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైన బాధ్యత కంపెనీల దగ్గర నుంచి గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఈరోజు ఐటీ సెక్టర్ ని లాస్ట్ 5 years లోని కోల్గొని చేసిన సందర్భంలో నారా లోకేష్ గారు కూడా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్రలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు ప్రామిస్ చేస్తున్నారు. దాని నేపథ్యంలోనే భాగంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మొన్న 20 ఎకరాలు ఇస్తే దుమ్మెత్తి పోసారు ప్రతిపక్షాలన్నీ కూడా. మరి ఆ రోజు నేను ఏమంటానంటే ఆ రోజు 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ TCS కంపెనీ దానికి 22 ఎకరాలు ఇచ్చారు. వితిన్ 1 year లో రాసి పెట్టుకుని తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వితిన్ 1 year లో సుమారుగా 10,000కు పైగా ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఎక్కడికో పారిపోకుండా మన వైజాగ్లోనే మీరందరూ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మకంతోనే వస్తారు, కానీ కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫుల్ స్టాప్ కాదు, ఇంకా ఫర్దర్ గా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా చాలా ప్రతిష్టాత్మకంగా నా కాన్స్టిట్యున్సీలోనే బల్క్ డ్రగ్ కంపెనీకి ఇంచుమించు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు దగ్గర 4,000 ఎకరాలు APSC వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. లాస్ట్ 5 years లోని కూడా అసలు ఏమి ఒక
ఇటుకు కూడా కదపలే. మళ్ళా నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ మేరకు బల్క్ డ్రగ్ పార్క్ కూడా వచ్చింది. అక్కడ సుమారుగా 100కి పైగా కంపెనీలు వస్తున్నాయి. దీని అంతటికన్నా పెద్ద కంపెనీ ఏంటంటే ఆర్సెల్ మెటల్. ఈ రోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ నక్కపల్లి దగ్గర వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. అదే కనుక 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రోజు అది వచ్చి 29 కల్లా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సుమారుగా 40,000కు పైగా ఉద్యోగాలు ఎక్కడో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 40 కిలోమీటర్ల దూరం ఉన్న నక్కపల్లిలో ఆ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి నేను ఏం చెప్తానంటే ఉద్యోగాలు వెళ్ళు ఉంది, గవర్నమెంట్ కష్టపడి పనిచేస్తుంది. ముఖ్యంగా యువతకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది. యువ రక్తం లోపలికి రావాలని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పాలిటిక్స్ లో కూడా ఎప్పుడు ఉండే సీనియారిటీ కూడా మేము గౌరవిస్తూనే మేము జూనియర్స్ కూడా ముందుకు తీసుకొస్తాం, యువతను కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పి చాలా సందర్భాల్లో గౌరవ నారా లోకేష్ గారు కానీ, గౌరవ సీఎం గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన సందర్భం కూడా మీకు తెలియజెప్పాలి.